ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ద్రౌపదిని మోహించిన సైంధవుడు అంతిమ భాగము కొనసాగింపు. అనంతరం యుధిష్ఠిరుడు ద్రౌపదిని తీసుకొని ధౌమ్యునితో పాటు కామ్యకాశ్రమానికి వచ్చేశాడు. అక్కడ మార్కండేయ మహర్షి ఇంకా చాలామంది బ్రాహ్మణులు, ఋషులు ద్రౌపది కోసం విచారిస్తున్నారు. ధర్మరాజు భార్యాసహితుడి తిరిగి రావటం చూసి, పైగా సవ్వీరదేశ వీరులను పరాజయ వృత్తాంతం అతని వలన విని వారందరూ చాలా సంతోషించారు. రాజు ఋషులతో పాటు బయటనే ఉండగా ద్రౌపది నకుల సహదేవులతో కలిసి ఆశ్రమం లోపలికి వెళ్ళింది. ఇక్కడ భీమార్జునుడు జయద్రథుడు ఒక కోశుడు దూరం ముందుకు వెళ్ళాడనే జాడ తెలుసుకొని తామే తమ రథాల గుర్రాలను తోలుకుంటూ శీఘ్రంగా ముందుకు వెళ్ళారు. ఇక్కడ అర్జునుడు ఒక అద్భుతమైన పరాక్రమాన్ని చూపాడు. జయద్రథుడు 2 మైళ్ళ దూరంలో ముందున్నప్పటికీ అర్జునుడు అభిమంత్రించిన బాణం వేసి అతని గుర్రాలను చంపివేశాడు. గుర్రాలు సరిపోవటంతో అతి దుఃఖితుడైన జయద్రథుడు అర్జునుని అద్భుత పరాక్రమాన్ని చూచి ఇక పారిపోవటానికే ఉత్సాహం చూపాడు. అతడు అడవిలో పారిపోసాగాడు. జయద్రథుడు పారిపోవటంలోనే తన పరాక్రమాన్ని చూపుతున్నాడని గ్రహించిన అర్జునుడు అతనిని వెన్నాడుతూ, రాజకుమారా, వెనుజురుగు వెనుజురుగు, నీవు పారిపోవటం ఉచితంగా లేదు. ఈ మాత్రం బలంతోనే పరస్త్రీని బలవంతంగా తీసుకుపోవాలనుకున్నావా ఏమిటి? ఓరి, నీ సేవకులను శత్రుమధ్యంలో విడిచి ఎలా పారిపోతావు అని అదిలించాడు. అర్జునుడు ఇలా అంటున్నా కానీ సింధురాజు వెనుకకు తిరిగి చూడలేదు. అప్పుడు మహాబలవంతుడైన భీముడు వేగంగా పరుగుపెట్టి అతనిని వెనుకనే వెళ్ళి నిలునెలో అని హెచ్చరించాడు. అర్జునుడికి జయద్రథుని మీద జాలి కలిగింది. అతడు, అన్నయ్య, అతనిని చంపకు అన్నాడు. సైంధవ పరాభవము, శివుని గూర్చి తపస్సు చేయుట. వైశంపాయనుడు చెబుతున్నాడు, భీమార్జునుడు ఇద్దరూ తన్ను వధించటానికి వస్తున్నారని చూసి జయద్రథుడు విషాదంతో వ్యాకులపాటు విడిచి ప్రాణాలు రక్షించుకోవాలనే కోరికతో చాలా వేగంగా పరుగెత్తసాగాడు. అతడు పారిపోవటం చూసి భీముడు కూడా రథం నుండి దూకి వేగంగా పరుగెత్తి అతని జుట్టు పట్టుకొన్నాడు. కోపంతో మండిపడుతున్న భీముడు అతనిని పైకెత్తి నేల మీద పడవేశాడు. సైంధవుని కైపు దిగిపోయింది. భీముడు తన శిరస్సు పట్టుకొని లెంపలు వాయగొట్టాడు. అతడు తిరిగి పైకి లేవబోయేంతలో అతని నెత్తిపై ఒక్క మోదు మోదాడు. అతడు ఎంత విలపిస్తున్నా కానీ మోకాళ్ల మీద బొంగి అతని రొమ్ము మీద పిడిగుద్దులు గుద్దసాగాడు. ఈ రీతిగా చాలా గట్టిగా కొట్టడంతో జయద్రథుడు ఆ బాధను భరించలేక మూర్ఛపోయాడు. అయినా భీముని కోపం శాంతించలేదు. అప్పుడు అర్జునుడు అతనిని అడ్డుకొని దుశ్శల వైధవ్యాన్ని, మహారాజు యుధిష్ఠిరుడు ఇచ్చిన ఆజ్ఞ గురించి కూడా కొంచెం ఆలోచించన్నయ్యా అన్నాడు. భీమసేనుడు, ఈ పాపి కష్టాలు పొందదగిన ద్రౌపదికి కూడా కష్టం కలగజేశాడు. కాబట్టి నా చేతిలో ఇతడు బ్రతికి ఉండటం ఉచితం కాదు. కానీ ఏం చేయను, ఆ యుధిష్ఠిర మహారాజు ఎల్లప్పుడూ దయాళుడై ఉంటారు. ఇక నీవో తెలియనితనం వలన ఇలాంటి పనులకు ఎందుకు ఆటంకం కలిగిస్తున్నావు అన్నాడు. అలా అని భీముడు జయద్రథుని పొడవైన జుట్టును ఆ అర్ధచంద్రాకార బాణంతో గురిగి 5 శిఖలు పెట్టాడు. పరుషంగా అతనిని అవమానిస్తూ, ఓరి సైంధవ, నీవు బ్రతకదలుచుకుంటే నేను చెప్పేది విను. నీవు రాజ్యసభలో మా దాసుడమని చెప్పుకో. ఈ నియమం నీకు ఇష్టమైతే నీకు ప్రాణభిక్ష పెడతానన్నాడు. జయద్రథుడు అంగీకరించాడు. అతడు మట్టి కొట్టుకుపోయి ప్రాణం లేని వానిలా అయిపోయాడు.
నేల మీద నుండి లేవబోయాడు. అది చూచి భీముడు అతన్ని బంధించి ఎత్తి తన రథం మీద కూర్చోబెట్టాడు. అర్జునుడితో కలిసి యుధిష్ఠిరుడి దగ్గరకు ఆశ్రమానికి వచ్చాడు. జయద్రథుని అదే అవస్థలో ధర్మరాజు ఎదుట పాండవదాసుని ప్రవేశపెట్టాడు. ధర్మరాజు నవ్వి, బాగుంది, ఇక విడిచిపెట్టు అన్నాడు. భీముడు ద్రౌపదికి కూడా ఈ విషయం చెప్పాలి. ఇప్పుడిక ఈ పాపాత్ముడు పాండవదాసుడు అన్నాడు. ద్రౌపది ధర్మరాజు వైపు చూస్తూ భీమునితో, మీరితని తలగొరిగి పంచశిఖలు పెట్టారు. ఈ మహారాజునకు దాసునిగా ఉండటానికి కూడా ఇతడు ఒప్పుకున్నాడు. కనుక ఇప్పుడు ఇతడిని విడిచిపెట్టండి అన్నది. జయద్రథుడు బంధవిముక్తుడయ్యాడు. అతడు విహ్వలుడై యుధిష్ఠిరుడికి ఇంకా అక్కడున్న మునులందరికీ నమస్కరించాడు. దయాశీలుడైన ధర్మరాజు అతడిని చూస్తూ, వెళ్ళు, నిన్ను దాసత్వాన్ని కూడా విముక్తుణ్ణి చేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయకు. నీవు స్వయంగా నీచుడవు. నీ సహచరులందరూ కూడా అలాంటి నీచులే. నీవు పరస్త్రీని సొంతం చేసుకోవాలనుకున్నావు. నీవు తుచ్ఛుడవు. నీవు కాక ఇంకా ఏ అధముడు ఇటువంటి దుష్కృత్యం చేస్తాడు? జయద్రథ, పో, ఇంకా ఎప్పుడూ పాపం చేయాలనుకోకు. రథము, గుర్రాలు, కాల్బలం నీ వెంటే తీసుకుని వెళ్ళు అన్నాడు. యుధిష్ఠిరుని మాటలు విని జయద్రథుడు సిగ్గుపడ్డాడు. అతడు నిశ్శబ్దంగా తలవంచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పాండవుల చేతిలో పరాజయం పొందినందుకు, వారు అవమానించినందుకు అతనికి చాలా దుఃఖం కలిగింది. అందువల్ల అతడు తన రాజ్యానికి వెళ్లకుండా హరిద్వారం వెళ్ళాడు. అక్కడ శంకర భగవానుని శరణుజొచ్చి గొప్ప కఠినమైన తపస్సు చేశాడు. శివునికి అతనిపై అనుగ్రహం కలిగింది. శివుడు ప్రత్యక్షమై అతని పూజలు అందుకొని వరమడగమన్నాడు. జయద్రథుడు తాను యుద్ధంలో రథస్థితులై ఉన్న పంచపాండవులను జయించాలని ఆ వరదానం ఇమ్మని అడిగాడు. అందుకు పరమేశ్వరుడు, అలా జరగదు. పాండవులను యుద్ధంలో ఎవ్వరూ జయించలేరు, ఎవ్వరూ చంపలేరు. కేవలం ఒక్కరోజు మాత్రం అర్జునుని విడిచి మిగిలిన 4 పాండవులను యుద్ధంలో వెనుదిరిగేలా చేయగలవు. అర్జునుడు సాక్షాత్తు బదరికాశ్రమంలో నారాయణుడితో పాటు తపస్సు చేసిన నరుని యొక్క అవతారం. కనుక అతనిపై నీవు ప్రభావం చూపలేవు. సమస్త లోకం ఏకమైనా అతనిని జయించలేరు. దేవతలకు కూడా అర్జునుడు అజేయుడు. సాటిలేని మేటి దివ్య పాశుపతాస్త్రాన్ని నేను అతనికి ఇచ్చాను. అదే రీతిగా అతడు ఇతర దేవతల నుండి కూడా వజ్రం మొదలైన గొప్ప శస్త్రాస్త్రాలు పొందాడు. ప్రస్తుతం దుష్ట శిక్షణకు, ధర్మరక్షణకు విష్ణు భగవానుడు యదువంశంలో అవతరించాడు. అతనినే అందరూ శ్రీకృష్ణుడు అంటున్నారు. ఆ ఆద్యంతరహితుడు, అజుడు అయిన ఆ పరమేశ్వరుడే వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నంతో పీతాంబరధారి అయి శ్యామసుందరుడైన శ్రీకృష్ణుడి రూపంలో ఎల్లప్పుడూ అర్జునుడిని రక్షిస్తున్నాడు. కాబట్టి అర్జునుడి దేవతలు కూడా ఓడించలేరు. ఇక అతనిని జయించగలిగే మానవమాత్రులు ఎవరుంటారు అని చెప్పి శంకర భగవానుడు పార్వతితో పాటు అక్కడే అంతర్ధానమయ్యాడు. మందబుద్ధి అయిన జయద్రథుడు తన నగరానికి తిరిగి వెళ్ళాడు. పాండవులు కామ్యవనంలోనే ఉన్నారు. సంపూర్ణం శివం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.